హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో డిసెంబర్ 14, 1938. భాషణలు 591. గురువు సన్నిధిలో ఉన్న సాధకులకి దర్శన స్పర్శనాదుల ద్వారా అనుగ్రహము లభించగలదు. అట్టి అనుగ్రహము దూరాన ఉన్న వారికి ఎలా లభిస్తుంది? గురువు సన్నిధిలో ఉన్న వాళ్ళకి గురువు యొక్క దర్శన స్పర్శన వారి ద్వారా అనుగ్రహము లభిస్తాయి. కానీ మనకి అట్టి గురు అనుగ్రహం దూరముగా ఎక్కడో ఉన్న వారికి ఎలా లభిస్తుంది భగవాన్ అని అడిగాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, యోగ దృష్టి చేత అన్నారు. యోగ దృష్టి చేత లభిస్తుంది అన్నారు భగవాన్. చోప్రా అని ఒక పంజాబీ సింగపూర్ లో ఉద్యోగం చేస్తూ మహర్షిని చూడడానికి వచ్చాడు. ఆయన భగవాన్ ఇలా ప్రశ్నించాడు, భగవాన్, నామము యొక్క ప్రయోజనం ఏమిటి అని. ఇప్పుడు భగవాను విజన్ అనేటువంటి పత్రికలో ఒక వ్యాస భాగాన్ని చదివి ఆయనకు వినిపించారు. దానిలో నామదేవు యొక్క గీతాలకు అనువాదం ఉంది. దాన్ని వినిపించారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అనుభవానికి నామస్మరణ ఎలా ఉపయోగిస్తుంది, దైవానుభవాన్ని పొందడానికి నామస్మరణ నాకు ఎలా ఉపయోగిస్తుంది అని అడిగాడు ఆ భక్తుడు. అప్పుడు మహర్షి అన్నారు, అన్నింటికీ మూలమైన నామం ఏ వ్యక్తి ప్రయత్నించకుండానే తానే స్మరింపబడుతున్నది. ఎవరు ప్రయత్నించకుండానే స్మరింపబడుతోంది. ఆ నామం పేరు అహం, నేను. అది వ్యక్తమైనప్పుడు అహంకారంగా జీవాత్మగా వెలువడుతుంది. వ్యక్తమైతే అహంకారంగాను జీవాత్మగాను వెలువడుతుంది. వాచా జరిగే నామస్మరణ, వాకుతో చేస్తున్న నామస్మరణ మానసానికి దారితీసి చివరికి నిరంతర స్పందనగా పరివేశిస్తుంది. అయితే నామస్మరణ నాకు భగవంతుని పొందడానికి ఎలా ఉపయోగపడుతుంది అని అడిగినప్పుడు అన్నింటికీ మూలమైన నామం ఏదో అది ఏ వ్యక్తి కూడా ప్రయత్నించక్కర్లేకుండానే తానే స్మరింపబడుతుంది తనకి తానే. దాని పేరే అహం. అంటే నేను 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 అని మనం ఏ ప్రయత్నము చెయ్యకుండానే ఉంటున్నాం, అవునా? అలాగే అసలు ముక్కులోకి శ్వాస నువ్వు ఏ ప్రయత్నం చెయ్యకుండానే వెళ్ళి వస్తున్నప్పుడు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? చెయ్యకుండానే వెళ్ళి వస్తున్నప్పుడు ఇక ఈ ముక్కులోకి శ్వాస వెళ్ళి రావడానికి ఆధారమైన నేను నేను అనేటువంటి ఆ స్మరణని కూడా నువ్వు ప్రయత్నం లేకుండానే ఈ లోపల జరుగుతుంది. ప్రయత్నంగానే నేను నేను అనే స్మరణ జరుగుతుంది కాబట్టి ప్రయత్నం లేకుండానే ముక్కులో శ్వాస వచ్చి వెళుతుంది. ఎవరు ప్రయత్నంతో చేస్తున్నారు ఈ పని? కాబట్టి ఏ వ్యక్తి ప్రయత్నించకుండానే తానే స్మరింపబడుతున్నది ఈ నేను అన్న నామం. ఆ నేను అని అది వ్యక్తమైనప్పుడు, నేను అని అన్నప్పుడు అది అహంకారంగా జీవాత్మగా వెలువడుతుంది. రావడమే అహంకారంగాను జీవాత్మగాను వ్యక్తమవుతుంది. వాకుతో జరిగే నామస్మరణ, వాకుతో నేను నేను అని జరిగే నామస్మరణ నెమ్మదిగా మానసానికి దారి తీసి మనస్సులో నేను నేను అని స్మరణ సాగి సాగి చివరికి నిరంతర స్పందనగా పర్యవసిస్తుంది. ఇంకా అనక్కర్లేకుండానే అనుకోకుండానే తనలో తన చేతనే తనకే తెలియబడుతున్న ఒక స్పందన తానుగా అనుభవానికి వస్తుంది.
నామాన్ని భక్తి శ్రద్ధలతో తన్ను తానే స్మరించుకుంటూ వాక్ రూపంగా స్మరిస్తూ స్మరించగా అది మానసికంగా స్మరిస్తూ స్మరించగా అప్పటిక చివరికి దేనిని నువ్వు స్మరిస్తున్నావో అది నువ్వే అయి ఉండడం చేత స్మరించక్కడ లేకుండానే ఉన్న ఆ స్పందనే తానుగా అనుభవం అవుతుంది. అర్థమైందా ఇది? అయ్యిందమ్మా అని చెప్పినప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, కానీ ఇవన్నీ శారీరకాలా మానసికాలా? మహర్షి అన్నారు, మనస్సుకి గాని వాక్కుకి గాని, మనస్సు గాని వాక్కు గాని ఆత్మ లేకుండా పనిచేయగలవా? నేను లేకుండా పనిచేయగలవా? చేయవు. ప్రసిద్ధ మహారాష్ట్ర యతి మునీశ్వరులు, మహారాష్ట్ర ముని యతి తుకారాం పగలల్లా సమాధిలో ఉండి రాత్రులు జన బృందంలో చేరి భజన నృత్యం చేసేవాడు. మహారాష్ట్ర యతి అయినటువంటి తుకారాం గారు పగలంతా సమాధి స్థితిలో ఉండేవాటి. జనులందరూ వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఆయన హాయిగా తన స్వరూపమైన సమాధి స్థితిలో ఉండి రాత్రిళ్ళు జనాలందరితో చేరి భజనలు నృత్యాలు చేసుకునేవాట. అతడు నిరంతరం నామస్మరణే చేసేవాడు, రామనామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఒకనాడు కాలకృత్యాల వేళలో కూడా రామనామ ఉచ్చరిస్తున్నాడు. ఒకసారి కాలకృత్యాల సమయంలో నిరంతరం అదే స్మరణ కదా, కాలకృత్యాల సమయంలో కూడా రామనామాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఆ సమయంలో ఒక శిష్ట పురోహితుడు దివ్యనామము ఆ విధంగా మైలపడ్డం సహించలేక తుకారాముని కఠినంగా మందలించాడు. ఏమిటది, కాలకృత్యాల సమయంలో కూడా ఆ దివ్యమైన నామాన్ని మైలపరుస్తున్నావా నువ్వు అని కఠినంగా మరి మందలించాడు. మందలించి ఇక మీద అట్టి వేళల్లో నోరు మూసుకొని మౌనంగా ఉండు అని కసిరాడు. ఓహో సరేనని తుకారాము మౌనం దాల్చాడు. కానీ తక్షణమే అతని రామ కోపాల్లో నుంచి రామనామ ఘోష మొదలెట్టి, ఓహో ఇలా కాలకృత్యాలు తెచ్చుకున్నప్పుడు అలా అనొద్దు, ఆయన కోపడ్డారు కదా, సరేలే నేను అనుకోను అని మౌనం వహించాడు. వెంటనే ఆయన ప్రతి రోమ కోపంలో నుంచి రామనామం వెలువడింది, ఘోషగా మోగింది. ఆ శబ్దానికి భయభ్రాంతుడైపోయిన పురోహితుడు, స్వామి విధి నియమాలు సామాన్యులైన వారికే గాని తమ వంటి యోగులకు కావు. మీరు యోగి పుంగవులై ఉన్నారని తెలుసుకోలేక అలా చెప్పాను స్వామి, క్షమించండి అని వేడుకున్నాడు. నోటితో అనకపోతే, మనసుతో అనుకోకపోతే మాత్రం తన అణువణువుండా ఏది నిండి ఉందో అది దానికి అదే బయటికి ఉద్భుతమైంది. విధి నియమాలు సామాన్యమైన వాళ్ళకి, వాళ్ళు సదా అలా ఉండరు కాబట్టి వాళ్ళకి నియమాలు. అది శారీరకాల మానసికాల అంటే శారీరకమైన మానసికమైన, ముందు శారీరకంగా మొదలుపెట్టి అది మానసికమైన తర్వాత ఈ శారీరక మానసిక అవసరాలు లేకుండానే తనకు తానే ప్రకాశిస్తూ ఉంటుంది. దానిని ఎవరు చెప్పగలరు అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు, అయితే తాను పూజించే కాళీమాత విగ్రహంలో శ్రీరామకృష్ణులు జీవ చైతన్యం చూశారట, అది నిజమేనా అని అడిగాడు. తను పూజించేటువంటి కాళీమాత విగ్రహంలో శ్రీ రామకృష్ణ పరమహంస జీవ చైతన్యం, జీవుడి వలె ఆ విగ్రహం చైతన్యవంతంగా కదలడానికి చూశారట, అలా మరి అది నిజమేనా అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఆ జీవ చైతన్యము ఒక్క రామకృష్ణుల వారికి కదా కనిపించింది, అందరికీ కనిపించిందా మరి? ఆ ప్రాణశక్తి కారణం ఆయనే. ఆ విగ్రహంలో ఆ జీవ చైతన్యం
కదా. ఆ ప్రాణశక్తి కనిపించడానికి కారణం ఆయనే. అంటే ఆ కాళీమాత విగ్రహంలో సజీవత్వాన్ని, చైతన్యాన్ని ఆయన సుదృఢంగా తన మనోభావ బలం చేత చూశాడు. కాబట్టి ఆయనే కారణం. ఆ ప్రాణశక్తి ఆయందే. ఆయన ప్రాణశక్తే ఆయన భావనా బలం చేత ఆ విగ్రహంలో ప్రాణశక్తి కదులుతున్నటువంటి అనుభూతి ఆయనకి కలిగింది. అది ఏదో వెలుపల నుంచి ఆయన ఆకర్షించినట్లుగా వ్యక్తమైంది. బయట నుంచి ఏదో అలాగా ఒక మహాశక్తి కదిలింది అని అనిపిస్తోంది, గాని ఆయన ప్రాణశక్తే ఆ విగ్రహానికి చైతన్యాన్ని కలిగించింది. విగ్రహమే సజీవమై ఉంటే మరి అందరికీ అలా కనిపించాలి కదా. ఒకటి మాత్రం నిజం, అన్ని ఆ జీవంతోటే నిండి ఉన్నాయి. అన్ని ప్రతి ప్రాణి కూడా, రాయైనా, రప్పైనా, చెట్టైనా, పుట్టైనా, క్రిమైన, కీటకమైన, బ్రహ్మదేవుడైనా అన్ని అన్ని ఆ జీవశక్తితోటే నింపబడి ఉన్నాయి. అన్నిట్లోనూ ఉంది ఆ దివ్యశక్తి. చాలా మంది భక్తులు శ్రీ రామకృష్ణుల వలె అనుభూతి కలిగిన వారు కూడా ఉన్నారు. చాలా మంది భక్తులు రామకృష్ణుల వారి లాంటి అనుభవమే కలిగిన వారు ఉన్నారు. అనేక మందికి తాము ఆరాధిస్తున్న విగ్రహంలో సజీవ చైతన్యవంతమైన ఆ శక్తిని వారు దర్శించారు. ఎవరు దర్శించారో వారికే అది గోచరించింది, అన్యులకి కాదు. అంటే వారి చైతన్య శక్తియే వారి భావనకి బలాన్ని ఇచ్చి ఆ రూపానికి చైతన్యం ఇచ్చినట్లుగా వారే కనుగొన్నారు. కాబట్టి ఎవరు ఏ దృష్టితో దేనిని సుస్థిరంగా చూస్తుంటారో వారికి అదే సజీవవంతంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ భక్తుడు, భగవాన్ రాయ్ అచేతనం కదా అండి, దానిలోకి జీవం ఎలా వస్తుంది అన్నాడు. అప్పుడు మహర్షి అన్నాడు, విశ్వమంతా జీవభరితమే, విశ్వమంతా సజీవవంతంగానే ఉంది. అచేతనం అన్నావు, నీ ఆత్మ చైతన్యము ఆ అచేతనాన్ని ప్రస్తావిస్తోంది. నీ చైతన్యమే కదా రాయ యొక్క అచైతన్యాన్ని ప్రస్తావిస్తోంది. నీ చైతన్యంతో చేరి ఆ రాయ జడము అని అనబడుతోంది. అవునమ్మా. చీకట్లోని వస్తువుని వెతికేవాడు దీపం తీసుకువెళ్తాడు కదూ. ఆ వస్తువు ఉందో లేదో తెలియడానికి దీపం వాడికి ఉపయోగపడుతుంది. ఒక విషయం సచేతనమో కాదో గుర్తించడానికి చైతన్యం అవసరం. దీపం వెలుగులో చీకట్లో ఉన్న వస్తువుని వెతికేవాడు దీపాన్ని తీసుకువెళ్తాడు. ఆ వస్తువు ఏదో తెలియడానికి దీపం వాడికి ఉపయోగపడుతుంది.